నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. నిజానికి ఈ వీడియో నిన్న చేయాల్సిన వీడియో కొన్ని పర్సనల్ కారణాల వలన ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం. విషయం ఏంటంటే, నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పేరుతో మారుమోగిపోయింది. నిన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే, చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు చెప్పే పేరు ఒకటే పేరు. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పదవిలో ఉన్నప్పటికంటే ఓడిపోయి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకు ఇంతలా ఎక్కువగా వినిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే, గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతోనే మమేకమై ప్రభుత్వం నుంచి ప్రజలకు జరుగుతున్న నష్టం పరంగా కానీ, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సినవి అందకపోవడం వలన కానీ, లేదా ప్రభుత్వం తరపున ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద కానీ పోరాడుతూ ప్రతిపక్ష హోదాలో లేదా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా తన గలం ఇప్పడానికి, తన గొంతు వినిపించడానికి నిత్యం ప్రజలలో కనిపిస్తున్నాడు. అయితే నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలా వినపడడానికి కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక కొందరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. మరికొందరు మామిడి మొక్కలను జేసీబీలతో ధ్వంసం చేశారు. అయితే నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలా వినిపించడానికి కారణం ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి రైతులు సరైన గిట్టుబాటు ధర లేక కొందరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. మరికొందరు మామిడి పండ్ల రోడ్లపైన అక్కడ ఇక్కడ విసిరేసి నిరసన తెలియజేశారు. మరికొందరు అయితే ఏకంగా మామిడి పండ్ల మొక్కలను జేసీబీలతో పడగొట్టి నిరసన తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులను గమనించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నిన్నటి రోజున అంటే జూలై 9వ తారీఖున చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం రైతుల మార్కెట్ యార్డ్ని సందర్శించడానికి బయలుదేరారు. ఇంతవరకు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి వచ్చింటే ఇంతలా హైలైట్ అయ్యేది కాదేమో. అయితే ఇంతలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వినిపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ప్రజలందరూ గమనించినట్లయితే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు విచ్చలవిడిగా వినిపిస్తుంది అన్నది అందరికీ తెలుసు. నిజం మాట్లాడుకుంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ప్రజలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మర్చిపోతారేమో కానీ, ప్రభుత్వం ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈవెన్ గవర్నమెంట్ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మర్చిపోతారేమో కానీ, ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రం ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏది ప్రారంభించినా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనే ప్రారంభిస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ లేదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళందరూ కూడా జగన్ నామస్మరణం చేస్తున్నారు. నిన్నటి రోజున మామిడి పళ్ళ రైతులను పరామర్శించడం కోసం, అక్కడున్న పరిస్థితులను సందర్శించడం కోసం బంగారుపాలెం మార్కెట్ యార్డుకు బయలుదేరగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దారి మధ్యలో ఎన్నో ఆంక్షలు విధించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గాని, పోలీసు వారు గాని అనేక ఆంక్షలు విధించారు. వాటన్నిటినీ దాటుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల వద్దకు చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను సందర్శించారు, తన గలం విప్పారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ పనుల కోసమో లేదా సొంత పనుల కోసమో వెళ్తున్నప్పుడు ఇటువంటి ఆంక్షలు విధించితే పర్లేదు అనుకుంటారు కానీ, ప్రజల సమస్యల కోసం, ప్రజల పక్షాన పోరాడటానికి ప్రజల కోసం వెళ్తున్న సమయంలో ఇలాంటి ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది మనందరికీ తెలిసిన విషయం. అసలు ప్రభుత్వానికి నా తరపున ప్రశ్న ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ఆంక్షలు విధించడానికి గల కారణాలు ఏంటి? మామిడి పళ్ళ రైతులు ప్రభుత్వం నుంచి అందవలసిన సాయం అందక లేదా ప్రభుత్వం ద్వారా జరగాల్సిన న్యాయం జరగక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిన విషయం. అదే ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగింటే, రైతులకు మద్దతు ధర అందింటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో. ఇటువంటి పరిస్థితులు మరలా జరగకుండా ఉండాలంటే, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లి ప్రజల తరపున మాట్లాడకూడదు అనుకుంటే, ముందుగా ప్రజలకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ప్రజల తరపున నిలబడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే వాళ్ళకు చేయవలసిన సహాయం లేదా వాళ్ళకు అందవలసిన న్యాయం వాళ్ళకు అందించితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆపడం కోసం లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం కోసం పోలీసులు గాని, ప్రభుత్వం గాని ఇంతగా శ్రమించవలసిన అవసరం ఉండేది కాదు. ఇంతవరకు ఎలాగోలా జరిగిపోయింది. అనేక ఆంక్షలు పెట్టారు. 500 మందితోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని పెట్టారు, ఫ్లెక్సీలు కట్టకూడదని పెట్టారు. ఏదేమైనప్పటికీ వీటన్నిటిని బ్రేక్ చేసుకోనో లేదా వీటన్నిటికి ఎదిరించో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అనుకున్న రీతిలో దిగ్విజయంగా జరిగించారు. అయితే ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన అనేక అకృత్యాలు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన అనేక అరాచకాలు, పోలీస్ డిపార్ట్మెంట్ తొందరపడి చేసిన కార్యక్రమాలు ప్రజలందరినీ ఒక ఆలోచనలోకి, ఒక దిగ్భ్రాంతిలోకి గురి చేశాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రజలందరికీ సన్నిహితంగా, స్నేహపూర్వకంగా ఉండాలని ఉంది. మనందరికీ తెలిసిన, అంతకంటే ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే
అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే విషయంలో ఏ రీతిలో కంట్రోల్ చేయాలి, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన ఉండి ప్రజల తరపున ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలి అనేది మనందరికీ చట్టాలు గాని న్యాయాలు గాని చెప్తున్నాయి. స్నేహబద్ధకంగా శాంతియుతంగా లా అండ్ ఆర్డర్ ని ఫాలో అవుతూ ఈ కార్యక్రమాన్ని జరిగించాలి. అయితే నిన్నటి కార్యక్రమంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన విషయం మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ గా మారింది. ఈ లాఠీ చార్జ్ లో చాలా మందికి దెబ్బలు తగిలాయి. ఒక పర్సన్ కి అయితే ఏకంగా తల పగిలింది. ఈ తల పగిలిన విషయం గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతనితో మాట్లాడడానికి వెళ్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులు కనీసం కాన్వాయ్ నుంచి కూడా దిగనివ్వలేదు, అడ్డుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి తల పగిలి రక్తం వచ్చేంత కొట్టే హక్కు ఎవరిచ్చారు? రాజ్యాంగం కల్పించిందా? చట్టాలు కల్పించాయా? మరి ఎవరిచ్చారు? ప్రజలతో సన్నిహితంగా ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండాల్సిన మీరు ఒక పార్టీ కార్యకర్తలను లేదా పార్టీతో సంబంధం లేకపోయినా ప్రజలను ఇంత దిగజారి లేదా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఇకపై ప్రజలు పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని ఎలా అనుకుంటారు? మీపై ఉన్న నమ్మకం ఎలా ఉంటుంది? ఒక సమస్య వస్తే భయపడి వెనక్కి వెళ్తారు కానీ పోలీస్ స్టేషన్ కి ఎలా వస్తారు? రీసెంట్ గా కూడా 3 యువకులను గంజాయి విషయంలో ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లకు లాఠీలతో కొడితే వీడియోలు తీసుకుంటే పోలీసు వాళ్ళు దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా హోమ్ మినిస్టర్ తో సహా అందరూ కూడా పోలీసులకు సపోర్ట్ చేశారు. అంటే పోలీసులే ఇన్స్టాంట్ డిసిషన్ తీసుకుంటే మరి కోర్టులు ఎందుకు, న్యాయాలు ఎందుకు, చట్టాలు ఎందుకు? పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం ద్వారా, పోలీసులను నెత్తిన పెట్టుకోవటం ద్వారా, పోలీసులకు రాజకీయ పలుకుబడి ఉండటం ద్వారా లేదా రాజకీయ నాయకులు పోలీసులను వాడుకోవటం ద్వారా పోలీసులు ప్రజల పక్షాన్ని ఇలా ప్రవర్తించడం అనేది ఎంతవరకు? దీని ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత ప్రభుత్వం పైన ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేసిన వీడియోలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ప్రజలపైన లాఠీ చార్జ్ చేసిన వీడియోలు కొన్నిటిని ప్లే చేస్తాం, చూడండి. కదా ఈ వీడియోలలో పోలీసులు ఎలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని. కానీ ఈ విషయాన్ని కొందరు మీకు అర్థమైందో కొన్ని అంటే కొన్ని ఛానల్స్, కొందరు అంటే కొందరు ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ ఈ సంఘటనను, ఈ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును సమర్థించడానికి రెడీగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కార్యక్రమంలో ప్రజలపై జరిగిన లాఠీ చార్జ్ లో పోలీసులను సమర్థిస్తూ TV5 గానీ, ABN గానీ, మహా టీవీ గానీ ఇంకా కొన్ని ఛానళ్లు ప్రజల పక్షాన కాకుండా రాజకీయ పార్టీకి ఒత్తాసు పలుకుతూ కేవలం రాజకీయ పార్టీ కోసమే, ఇంకా ఆ పార్టీ కోసమే వార్తలు రాస్తూ కనిపిస్తున్నాయి. మనం నిజాలు మాట్లాడుకుంటే ఒక కోర్టు ద్వారా ఉరిశిక్ష పడ్డ ఒక వ్యక్తి కూడా తన జీవిత కాలంలో ఎక్కడో చోట ఒక మంచి పని చేసి ఉంటారు. కనీసం కుక్కకు అన్నం పెట్టడమో లేదా వాళ్ళ అమ్మకు అన్నం పెట్టడమో లేదా ఇంకో పనో తన జీవిత కాలంలో ఏదో ఒక మంచి పని అన్నా చేసి ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కంటే నీచంగా ఉందా? ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కంటే మరీ దిగజారి ఉందా? పార్టీ లైఫ్ మొత్తంలో ఎటువంటి మంచి కార్యం చేయలేదా? ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, కార్యకర్తలు గానీ సమాజం తీసుకునే విధంగా లేరా? ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నానంటే, ఇప్పుడు ఏ ఛానల్ అయితే ఉన్నాయో TV5 గానీ, ABN గానీ, ఈనాడు గానీ, మహా టీవీ గానీ, ఇలా న్యూస్ జర్నీ మొత్తంలో వైసీపీ మీద నాకు తెలిసి ఒక మంచి న్యూస్ అనేది ఈ కార్యక్రమం వైసీపీ వాళ్ళు మంచిగా చేశారు, వైసీపీ చేసిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయం జరిగిందనేసి ఒక్క న్యూస్ కూడా, ఒక క్లిప్ కూడా, ఒక బయట కూడా వచ్చిన పాపన పోలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ఛానళ్లను కూడా కేవలం టీడీపీ కోసమే పనిచేస్తున్నాయని, కేవలం టీడీపీ కోసమే రన్ అవుతున్నాయని. అలానే కొందరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు గాని, ఎమ్మెల్యేలు గాని నిన్న జరిగిన కార్యక్రమంలో రైతులు మామిడి పండ్ల రోడ్ల మీద పోసి ట్రాక్టర్లతో తొక్కిస్తూ నిరసన తెలియజేశారు. దానికి సంబంధించి మంత్రులు మాట్లాడిన మాటలు, వైఎస్ఆర్సీపీ ముఠాలు ఇలా మాట్లాడిన ప్రజలు ప్రభుత్వం వద్ద నుంచి అందాల్సిన మద్దతు ధర అందక నిరసన తెలియజేస్తుంటే దానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు సపోర్ట్ చేసినందుకు ప్రజలను ద్రోహులు, నీచులు అంటారా? వాళ్ళు ఓట్లు వేయకుండానే మీరందరూ గెలిచారా? ప్రజల కోసం గెలిచి, ప్రజల ఓట్లతో గెలిచి వారి కోసం పనిచేయాల్సిన మీరు ప్రజలను నిందించడం ఎంతవరకు కరెక్ట్? బంగారుపాళ్యం మంచి ప్రాంతం కాబట్టి అక్కడ ఇటువంటి గొడవలకి, అరాచకాలకి రారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలించారు జనాన్ని. వచ్చారు 4-5 వేల మంది వచ్చినట్టున్నారు. లోకల్ వాళ్ళు కాదు, వాళ్ళంతా చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళే. ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి రాలేదు, బెంగళూరు నుంచి వచ్చారు. 100% మామిడికాయలు బెంగళూరు నుంచి వచ్చినాయి, లారీలు బెంగళూరు నుంచి వచ్చినాయి. ఇంకో వీడియో ప్లే చేస్తాం, అది కూడా చూడండి.
నేను వెనకాల వస్తుండే నేను వచ్చేసిన. చూశారు కదా. విషయం ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ఈ కార్యక్రమంలో ఏబిఎన్ ఛానల్ రిపోర్టర్ ని అక్కడ ఉన్న ప్రజలు దాడి చేశారు. కారణం ఏదైనప్పటికీ ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ పైన దాడి చేయడం అనేది హేయమైన చర్య. దీన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. నిన్న ఏబిఎన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పైన జరిగిన దాడి విషయం మనం ఆలోచిస్తే ప్రజలు ఏబిఎన్ న్యూస్ ఛానల్ పైన విసుగుపోయారన్న విషయం మనందరికీ క్లియర్ గా అర్థమైపోతుంది. కార్యక్రమం ఏదైనా అక్కడ జరుగుతుంది, మంచైనా చెడైనా వైఎస్ జగన్ ఇన్వాల్వ్ అవడం ద్వారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజల తరపున గలం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా దాన్ని తప్పుగానే చూపిస్తారనే విషయం ప్రజలందరూ గమనించారు. ఆల్రెడీ ప్రజలు మద్దతు ధర లేక చావాలా బతకాలన్న స్థితిలో ప్రతిపక్ష నాయకుడి ద్వారా సహాయం కోరుతుంటే, ప్రతిపక్ష నాయకుడి గొంతు ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఈ న్యూస్ ఛానల్ కొన్ని వెళ్లి దాన్ని ఆ కార్యక్రమాన్ని తప్పుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో విసుగుపోయిన ప్రజలు ఆ రిపోర్టర్ పై దాడి చేశారు. ఈ రకంగా ఈ రూట్ లో ఆలోచిస్తే అది ఖచ్చితంగా కరెక్ట్ అని అనిపిస్తుంది. ఒక న్యూస్ ఛానల్ ఒక రాజకీయ పార్టీకి బానిస కాదు కదా. ప్రజల తరపున నిలబడాలి. ప్రభుత్వంలో ఉన్న నాయకులను గాని అధికారులను గాని ప్రశ్నించాలి. అప్పుడే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఒక రాజకీయ పార్టీకి పొత్తు కాస్తూ ప్రజలకు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయంలో ఆ వార్తను బ్యాడ్ గా చూపించాలనే ఆలోచనతో ఉన్నప్పుడు గమనించిన ప్రజలు దాడి చేశారు. ఈ విషయంలో ఈ రకంగా ఆలోచిస్తే ఇది ప్రజలతో ఏకీభవించాల్సిన విషయం. మొత్తం మీద ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో చాలా ఆంక్షలు విధించారు. వాస్తవానికి 500 మందితో మాజీ ముఖ్యమంత్రి రావడం అనేది అసాధ్యం. ఒక ఎమ్మెల్యేనో లేదా ఊరి సర్పంచ్ పంచాయతీ ఎలక్షన్ లో పోతేనే దగ్గర 1000 మంది పైన ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారంటే 500 మందితో రావడం అనేది అది జరగని పని. ఇలా ఎన్ని చేసినా కూడా వాళ్ళైతే కార్యక్రమం చేశారు. ఇలాంటి పనులు చేయడం ద్వారా ప్రభుత్వం పైన చెడ్డ పేరు వస్తుంది అనేది ప్రభుత్వం గమనించారు. ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి. తన పార్టీ కార్యక్రమాలు కాదు కదా, లేదా తన బిజినెస్ ల కోసం కాదు కదా. ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు అది ఎవరైనా గానీ ప్రభుత్వం సహకరించాలి. ఇటువంటి ఆంక్షలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇకపై ఏ కార్యక్రమం, అది ఒక వైఎస్ఆర్సీపీ అనే కాదు, ఏ పార్టీ కానీ ఎవరైనా కానీ ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం సహకరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.